అండి వెల్కమ్ టు పావని సాగర్ వ్లాగ్స్. ఈరోజు మనం రెస్టారెంట్లో తింటాం కదండి గ్రిల్ చికెన్. అది మనం క్రేజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందు నేను ఒక గ్లాస్ వాటర్ని స్టవ్ మీద బాయిల్ చేసుకున్నాను. అందులోకి కరెక్ట్గా 15 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. కేజీ చికెన్కి 15 ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి. దీన్ని మనం 4 మినిట్స్ పాటు ఇలా మనం బాయిల్ చేసుకోవాలండి. ఎండుమిరపకాయల్లో గొట్టు గట్టా ఉంటుంది కదండి, మరి అదంతా పోవాలి కదా, లేకపోతే మనకు దొగ్గ ఆగదాయి. దీన్ని మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం కేజీ చికెన్కి సరిపడినంత అల్లం, నేనైతే 10 అల్లం చిన్నవి వేసుకుంటున్నానండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 కప్పు పెరుగు, అలాగే 11 యాలకులు, 4 లవంగ మొగ్గలు. మన నాన్ వెజ్లో కింగ్ నిమ్మకాయ. అసలు నిమ్మకాయ లేనిదే ముక్క అన్న దిగదనుకోండి. దీన్ని చక్కగా పిండి 1 టేబుల్ స్పూన్ బటర్ అండి. బటర్ వేసుకుని ఇందులోకి సరిపడినంత ఆయిల్ వేయాలి. మనకి చికెన్కి పట్టించిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేయడానికి ఉండదు. ఈ మిక్సీలోనే అంతా కలిపి దంచాలి. అలాగే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇంత అంత నేను చెప్పలేను. ఎవరి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వాళ్ళు వేసుకోవాలి. చూసారు కదండి, మెత్తగా ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకున్న దాన్ని మనం ఈ చికెన్కి బాగా పట్టించాలండి. నేనైతే కేజీ చికెన్ని తీసుకున్నానండి. మీరైతే 2 కేజీన్నర ఇలా తీసుకోవచ్చు. తీసుకుని మీకు నచ్చినట్టుగా ఇలా పేస్ట్ చేసుకొని చక్కగా మన ఇంట్లోనే ఎటువంటి ఫుడ్ బయట తీసుకోకుండా కొంచెం మనసు పెట్టి శ్రద్ధ పెట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏ డిష్ అయినా సరే ఇలా మనం చక్కగా దీనికి అప్లై చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని మనం అంతే చక్కగా త్వరగా గ్రిల్ కూడా చేసేయచ్చు. నేను ఓవెన్లో గ్రిల్ చేస్తున్నానండి. మాకు ఇందాకే గ్రిల్ ప్రెస్ మైక్రో గ్రిల్ ఆప్షన్ని ప్రెస్ చేసుకుని ఇప్పుడు 1 అవర్ పాటు గ్రిల్ చేసుకోవాలి. ఇందాక 25 మినిట్స్ చేసాం కదా, ఇప్పుడు 1 అవర్ పాటు గ్రిల్ చేసుకోవాలి. 1 అవర్ అయితే అవ్వచ్చిందండి. మన చికెన్ ఎలా కుక్ అయిందో చూసేద్దామా. చికెన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. సేమ్ మనం బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే కలర్ అండ్ స్ట్రక్చర్తో రెడీ అయిపోయిందండి. చూస్తే మీకే అర్థమవుతుంది అనుకుంటాను. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎటువంటి కారాన్ని వాడలేదు, ఎటువంటి కలర్ని వాడలేదండి. న్యాచురల్గా తయారు చేశాను. లైట్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఆనియన్స్ పెట్టుకుని పైన అలా నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుంది. ఇచ్చి పాడేస్తుంది అసలు.
ఇలా మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఏదైనా అకేషన్స్ అప్పుడు ఇలా తయారు చేసి అలా టేబుల్ మీద పెడితే వాళ్ళకి ఎంత ఆ హ్యాపీనెస్ మనం రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టినప్పుడు తెచ్చినా రాదండి. నిజంగా చూసారు కదండి ఈ డిష్. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి, నాకు కామెంట్స్ పెట్టండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని సాగర్ వ్లాగ్స్ ఛానల్ పేరు మాత్రం మర్చిపోకండి. ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ టైం ఆ వీడియో తప్పకుండా చేసి పెట్టేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై ఛానల్.